శంకర్లాల్ చౌరసియా గారు ఈరోజు ఈ ఏజ్లో మొన్న 17th రోజులో ఢిల్లీ వెళ్ళారు. 18th ఢిల్లీ ఉందంటే ఢిల్లీ వెళ్ళారు. నేను అలా నడుచుకుంటూ దిల్సుఖ్నగర్ ఏరియాలో ఇట్లా నడుచుకుంటూ పోతున్నా. సార్ అలా ఎదురయ్యారు నడుచుకుంటూ. ఏంటి సార్ ఎక్కడ పోతున్నారు అంటే ఎల్లుండి ఢిల్లీ పోవాలి, తత్కాల్ చేయించుకుంటాను. ఏంటి విషయము అంటే అక్కడ కన్జ్యూమర్ కాన్ఫరెన్స్ ఉంది, నేను అటెండ్ కావాలి. అంటే మనము ఇది ఒక రకమైనటువంటి స్పృహ, సమాజం పట్ల బాధ్యత. నిజంగా సారు చెప్పారు ఇంతకుముందు, సమాజం పట్ల మన బాధ్యత అనేది మనకు చాలా అవసరం. అలాంటి బాధ్యతలను నెరవేరుస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక త్రాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణలో ఒక ప్రత్యేకమైన వినియోగదారుల కోసం ఒక సంస్థ ఉండాలి, ఒక సమైక్య ఉండాలి అనే ఆ సమైక్యని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి ఒక రాష్ట్రం మొత్తానికి ఒక్క సమైక్యను తీసుకువచ్చి ఆ సమైక్యకు ప్రస్తుతము ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శంకర్లాల్ చౌరసియా గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ప్రెసిడెంట్ క్యాట్కో గారి మాటల్లో వినియోగదారుల యొక్క అవగాహన పొందాం. ఓకే, వేదిక పైన ఉన్నటువంటి మా తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య ఉపాధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపాల్ ఎం విజయ్ కుమార్ గారికి, మరియు మా DCIC కన్వీనర్ బాలలింగయ్య గారికి, మరియు వేదిక పైన ఉన్నటువంటి ఫ్యాకల్టీ లావణ్య మేడం గారికి, నాగలక్ష్మి గారికి, మరియు వాసంతి గారికి నమస్సు మాంజలులు. మరియు ఈ సమావేశంలో వేచి ఉన్నటువంటి విద్యార్థినులకు నమస్సులు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, గతంలో కూడా 2-3 సార్లు ఇక్కడి కార్యక్రమాలలో నేను హాజరు కావడం జరిగింది. వినియోగదారుల ఉద్యమం ఎంతవరకు ప్రజలలోకి వెళ్తుంది? ఈ వినియోగదారుల ఉద్యమం అనేది 1986లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఒక 15-20% కూడా ప్రజలలోకి పోలేకపోతుంది ఈ ఉద్యమం. ఈ హక్కుల గురించి ఎంతమందికి తెలుసు? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మీరు ఇప్పటి వరకు వినియోగదారుల హక్కులను వినియోగించుకున్నారా? ఇక్కడున్న మీ కన్జ్యూమర్ క్లబ్స్ నడుస్తున్నాయి, మీకు ఎప్పుడైనా సమస్య వచ్చిందా? సమస్య వచ్చినప్పుడు కన్జ్యూమర్ కమిషన్లో ఫిర్యాదు చేసిండ్రా? లేకుంటే కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ వినియోగదారుల హక్కుల చట్టం ఉందన్న సంగతి మీ అందరికీ ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కసారి చేయలేపండి. దానివల్ల ఎవరైనా బెనిఫిట్ పొందారా అంటే వినియోగించుకున్నారా అనే విషయాన్ని ఉంటే చెప్పండి. నిర్భయంగా మేము వినియోగించుకున్నాము, ఇట్లా జరిగింది అని చెప్పండి, సంతోషిస్తాము. కళాశాలలలో ఇది దాదాపు 1986 నుండి. దీనికి ఏంటంటే ఈ చట్టం వచ్చిన ప్రారంభ దశలో విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. అది రాను కొంచెం తగ్గుకుంటూ పోయింది. దీనికోసం ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మీరు ఫేస్బుక్లో చూడండి, కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అని వస్తుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మనం అనేక రకాలైనటువంటి సరుకులు కొంటున్నాం, సేవలు పొందుతున్నాం. మనం వేచించే ప్రతి రూపాయికి సరి అయిన ప్రతిఫలం పొందుతున్నాం అనేది మనకు ముఖ్యం. ఈరోజు మనం పాల ప్యాకెట్ కొంటున్నామంటే దాన్ని మనం టీ చేసుకుంటున్నాం, టీ చేసి తాగుతున్నాము. దాంట్లో ఏంటంటే ఏమేమి ఉంటాయి, దాంట్లో పోషకాలు ఉంటాయా లేకుంటే రుచి కోసం తీసుకుంటున్నామా అనేది గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కేవలం పాలు మాత్రమే కాకుండా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో మనకు ఎంతవరకు
ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఈ వస్తువుకి మనము 100 రూపాయలు ఖర్చు పెట్టొచ్చా, ఎంత ఖర్చు పెట్టాలా అనే విషయం పైన కూడా మనకు అవగాహన ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986లో చేశారు. దీనివల్ల వినియోగదారులకు ఎంతో వెసులుబాటు కలిగింది. దాని తర్వాత వ్యాపార రంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఏంటంటే మన షాపులలోకి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం, అంగళ్ళల్లో కొనుక్కునేవాళ్ళం. ప్రకటనలు ఏవి ప్రకటనలు చేసినా, లేకుంటే సినిమా యాక్టర్లో లేకుంటే ఇంకెవరో ఫెయిర్ అండ్ లవ్లీ వాడండి అంటే మనం వాడుతూ పోయినాం. ఫలానా సబ్బు నేను వాడుతున్నా, ఇది సబ్బు వాడడం వల్ల నా సౌందర్య రహస్యం అదే అని చెప్తే వినుకుంటా పోయాము. ఇవన్నిటికీ దీనివల్ల మనకు అవి ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనే విషయాన్ని కూడా ఈ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం నివృత్తి చేసిందన్నమాట. దాన్ని బట్టి అనేక మార్పులు చేసింది. అదే 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇంతకుముందు మనం ఏ వస్తువు కొన్నా కూడా 1986 చట్టం ప్రకారము మనము ఢిల్లీలో ఏదైనా సరుకు కొంటే మళ్ళీ ఢిల్లీకి పోయి ఆ కంపెనీ పైన, ఆ షాప్ పైన కేసు వేయవలసి వచ్చేది. కానీ 2019 వినియోగదారుల హక్కు చట్టం వచ్చిన తర్వాత ఏంటంటే మనం హైదరాబాద్లో ఉండి ఢిల్లీలో కొన్న సరుకు మీద కూడా మనం కేసు వేసేటువంటి వెసులుబాటు కల్పించింది. ఇంతకుముందు మనం కన్జ్యూమర్ కమిషన్లలో కేసు వేసుకోవాలనుకుంటే ఒక 5 లక్షల వరకు ఉండేదన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనము స్టేట్ కమిషన్కి పోవాలా, నేషనల్ కమిషన్కి పోవాల్సి వచ్చేది. అటువంటిది ఇప్పుడు ఏం చేశారంటే ₹1 కోటి వరకు కూడా జిల్లా కమిషన్లలో కేసులు వేసుకోవాలా అనేది 2019 చట్టం సూచించింది. దాని ప్రకారం కొంతమంది ₹1 కోటి అంటే ఎక్కువైపోతుంది, దీనికి తగ్గించాలంటే 50 లక్షల వరకు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లలో కేసులు వేసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లు ఇంతకుముందు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరమ్స్గా ఉండేటి, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లుగా మార్చడం జరిగిందన్నమాట. దీని ద్వారా 50 లక్షల వరకు, 50 లక్షల నష్టపరిహారం వరకు కూడా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో అడ్వకేట్స్ ప్రమేయం లేకుండా న్యాయబద్ధంగా మన సమస్య ఉంటే మన స్వయంగా లెటర్ వ్రాసి దాని ఆధారాలతో పాటు సబ్మిట్ చేసేసి మనం వాదించుకునేటువంటి అవకాశాన్ని ఈ చట్టం కల్పించడం జరిగింది. అదేవిధంగా కొన్ని మోసపూరిత సంస్థలు, ఏదైనా ఒక చిట్ ఫండ్ కంపెనీ ఉంది, దానికి ఎలాంటి ఆధారాలు లేవు కానీ చిట్ ఫండ్ నడిపిస్తుంది, దానివల్ల ఇంతమందికి నష్టం చేకూరుస్తుంది అని ఎవరికి చెప్పుకునేటువంటి అవకాశం లేకుండే. కానీ అటువంటిది ఇప్పుడు జాతీయ స్థాయిలో CCPA, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కానివ్వండి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి తప్పుడు ప్రకటనలు చేసినా, తప్పుడు వ్యాపార విధానాలు ఉన్నా చేసినా కూడా ఫిర్యాదు చేస్తే వాళ్ళు పరిశీలించి తక్షణమే వాటిని రద్దు చేసే అటువంటి అవకాశాన్ని 2019 హక్కుల పరిరక్షణ చట్టం ద్వారా మనకు లభించింది. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ మనం ప్రతిదీ కూడా ఇంటి దగ్గర ఉండి తెప్పించుకుంటున్నాం, ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాం. దానికి కామర్స్, దానికి కూడా అవకాశం కల్పించింది 2019 వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. అంటే పాత చట్టానికి కొత్త చట్టానికి మార్పు చేసేసి మరింత వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా మోసపూరిత ప్రకటనలు, ఇంతకుముందు మోసపూరిత ప్రకటనలు ఏవి పడితే అవి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మహేష్ బాబు రావట్లేదు, అమితాబ్ బచ్చన్ రావట్లేదు. ఇంకొకటి రీసెంట్లీగా మన గోల్డ్ షాపులలో ఉంటాడు, మీ డబ్బులు ఊరికే రావు అంటాడు. కానీ డబ్బులు ఊరికేనే తీసుకుంటున్నాడు. కానీ ఈ మధ్య అలాంటి వాటిని మీద కూడా నియంత్రణ పెట్టడం వల్ల బంద్ అయిపోయింది. ఇంకొకటి, ఆ మధ్యకాలంలో సినిమా యాక్టర్ కృష్ణ, విజయ నిర్మల ఇంకా వేరే వాళ్ళంతా వచ్చేసి ఆ మందులు మేము తిన్నాము, అది తగ్గిపోయింది, దానివల్ల మాకు తగ్గిపోయింది, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మీరు కూడా వాడండి అని. అది కూడా మోసపూరిత ప్రకటన. వాళ్ళు ఒకసారి ఒకరు వాడినరేమో, అందరు వాడలేదు కదా. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం కొనాలని లేదు కదా.
ఇలాంటి కూడా మోసపూరిత ప్రకటనలకు అడ్డుకట్ట వేయబడింది ఈ 2019 వినియోగదారుల హక్కుల చట్టం రావడం వల్ల. ఏ సెలబ్రిటీ అయినా, ఏ సినిమా యాక్టరో లేకుంటే స్పోర్ట్స్ మెనో తప్పుడు ప్రచారం చేస్తే నష్టపరిహారం వాళ్ళు కూడా చెల్లించవలసినటువంటి అవసరం ఏర్పాటు జరిగింది ఈ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ద్వారా. దానికోసం సెలబ్రిటీస్ కూడా ఈ ప్రకటనలు చేయడానికి వెనక ముందు అవుతున్నారు. ఇలాంటి ఎన్నో వెసులుబాట్లు మనకు వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం మనకు కల్పించబడింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ వినియోగదారుల సంస్థలు ఒక నినాదాన్ని రూపొందిస్తూ ఉంటాయి. గతంలో యాంటీబయాటిక్ నిషేధించాలని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం జరిగింది. ఆ సంవత్సరం మొత్తం యాంటీబయాటిక్స్ మీద ప్రచారం జరిగింది. యాంటీబయాటిక్ అంటే ఏంటిది? మనకు పుండ్లైతే కానివ్వండి, లేకుంటే జ్వరం వస్తే కానివ్వండి, వ్యాధి తగ్గని పరిస్థితి ఉంది, తప్పనిసరి పరిస్థితిలోనే డాక్టర్ యాంటీబయాటిక్ ఇస్తే మనకు తగ్గిపోతుంది. కానీ దానివల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని కూడా తగ్గిస్తుందన్నమాట. మనం కొంచెం వీక్ అయిపోతాం. చాలా వరకు తెలిసే ఉంటుంది, జ్వరం వచ్చినప్పుడు క్యాప్సూల్స్ వేసుకున్న తర్వాత అలసట, నీరసం వస్తూ ఉంటుందన్నమాట. అలాంటిది ఏంటంటే ఇప్పుడు మనం చికెన్ తింటున్నాం, చికెన్లో కూడా యాంటీబయాటిక్ ఉందని తేల్చి చెప్పారు. ఈ యాంటీబయాటిక్ వల్ల ఏంటంటే మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మనకు తెలవకుండానే యాంటీబయాటిక్ మన శరీరంలోకి పోయి మనలో ఉన్నటువంటి బలాన్ని తగ్గించేస్తుంది. మనలో ఉన్నటువంటి ఫస్ట్ ఏంటంటే మనం తీసుకునే ఆహారంలోనే సరి అయిన పోషకాలు లేకపోవడం, దాంతోపాటు యాంటీబయాటిక్ వల్ల కూడా మనకు హాని జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే చికెన్, చాలా వరకు మనం చికెన్ తింటూ ఉంటాము. చికెన్లో కూడా ఏంటంటే బ్రాయిలర్ చికెన్, దానికి వ్యాధులు రాకుండా ఉండడం కోసం యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. అది తొందరగా పెరగడం కోసం కూడా కొన్ని ఇంజెక్షన్లు ఇస్తున్నారు. వాస్తవంగా 2-3 నెలల్లో కానీ కోడి పెద్దగయ్యి కొంచెం ఒక స్టేజీకి వస్తుంది. కానీ ఇవన్నీ మందులు వాడడం వల్ల ఏంటంటే ఒక నెల రోజులలోనే కోడి పెద్దగా అయిపోతుంది, వెయిట్ వచ్చేస్తుంది, అది మార్కెట్లోకి వచ్చేస్తుంది, మనం కొంటున్నాం, తింటున్నాం. దానివల్ల యాంటీబయాటిక్ కూడా మన శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే కొంచెం ఆరోగ్యంగా ఇదిగా ఉన్నారు. అదే పట్టణ ప్రాంతాలలో చూస్తే 10th క్లాస్ 12th క్లాస్ చదువుకునే అమ్మాయిలు ఈ జంక్ ఫుడ్ వాడడం వల్ల, ఇంకొకటి అంటే ఈ యాంటీబయాటిక్ ఉన్నటువంటి ఈ చికెన్, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి, ఒబేసిటీ వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా వినియోగదారుల ఉద్యమం ద్వారా ప్రజలలో చైతన్యపరుస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం నినాదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల ప్రయోజనం చేకూరాలా, హాని చేకూరకూడదు అనేది ముఖ్య ఉద్దేశం. బహుశా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఏంటంటే, జనరల్గా మీరు టీవీలో వార్తలు చూస్తున్నారు కదా, ఈ వాతావరణం గురించి చూపిస్తుంటుంది ఒక బొమ్మ వచ్చేసి. అది మనిషిలాగానే ఉంటుంది కానీ బొమ్మ, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది అన్నమాట. ఇక రాను పోతే మీ కళాశాలల్లో, పాఠశాలల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మీ మేడం వాళ్ళ ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే ఇలాంటిది వాటిని కూడా మంచి వాటికి ఉపయోగించాలా, చెడు వాటికి ఉపయోగించకూడదు అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఏంటంటే ఈ మధ్యకాలంలోనే ఫేస్బుక్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాయిస్తో పరిచయం చేసేసుకొని వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లాగడం జరిగిందన్నమాట. అంటే ఇలాంటి ప్రయోజనంతో పాటు దాన్ని మంచి వాటికి ఉపయోగిస్తున్నారు, చెడు వాటికి ఉపయోగిస్తున్నారు. చెడు వాటికి ఉపయోగించకుండా మంచి వాటికి ఉపయోగించుకోవాలని ఇప్పుడు రాబోస్ చూస్తున్నాం మనం. హోటళ్ళల్లో సర్వే చేయడానికి వాటిని వాడుతున్నారు, ఏదైనా పనులు చేయడానికి రాబోస్ని వాడుతున్నారు. ఇలాంటి
అదేవిధంగా వినియోగదారుల ఉద్యమం అనేది, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అనేది ఏంటంటే మీ అందరినీ చైతన్యపరచడం కోసం, మీరు వేచించేటువంటి ప్రతి పైసాకు మీరు సరి అయిన ప్రతిఫలం పొందాలన్నది ఈ వినియోగదారుల ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఆహారం విషయానికి వస్తే మన మార్కెట్లో రోజు రోజుకి తూనికల కొలతలలో మార్పులు వస్తున్నాయి, ఫుడ్ ఐటమ్స్లలో మార్పులు వస్తున్నాయి. గతంలో మనం మన ఊర్లో తయారైన సరుకులు, మన జిల్లాలో తయారైన సరుకులను వాడుకునేవాళ్ళం. కానీ అదంతా పోయి ఇప్పుడు మనం విదేశాల నుండి కూడా ఆహార పదార్థాలను, చాక్లెట్లను దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. దీనికి నియంత్రించవలసినటువంటి బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఉంది, మరి అదేవిధంగా తూనికల కొలతల శాఖ అధికారులకు కూడా ఉంది. ఇలాంటి వాటి కొత్త కొత్త చట్టాలు, కొత్త వాటిపైన కూడా మనం అవగాహన పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, ఇప్పుడు మీకు ఎంఆర్పిలో మార్పులు వచ్చాయి, ఎవరైనా గమనించారా? మనం సరుకులు కొనేటప్పుడు మనం లేబుల్స్ చూస్తున్నామా? దాంట్లో ఏమేమి ఉన్నాయి, పోషకాలు ఉన్నాయా, పోషకాలు లేవా, లేకుంటే మనం రుచి కోసం తీసుకుంటున్నామా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేబుల్ని చూడడం కూడా మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని ముఖ్య విషయాలు, మనకు ప్రొడ్యూస్ అయ్యేటువంటి ధాన్యం కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, సరి అయిన పోషకాలను అందించడం లేదు. అవి సరి అయిన పోషకాలు అందించని పక్షంలో మనకు రకరకాలైనటువంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. ఇప్పుడు క్యాన్సర్ లాంటిది కానివ్వండి, ఇంకా లేకుంటే నడుము నొప్పులు, ఒబెసిటీ, ఇంకొకటి ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువైపోవడం, ఇవన్నిటి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాల లోపం వల్లనే ఇవన్నీ మనకు సంభవిస్తూ ఉన్నాయి. గతంలో మనకు గ్యాటరిన్ అనే జబ్బు వచ్చేదన్నమాట మన దేశం మొత్తం. దాన్ని నియంత్రించడం కోసం అందరికీ ఈ వ్యాధిని తగ్గించాలా, అందరికీ అయోడిన్ లోపం ఉంది, దీన్ని తీర్చాలనడం కోసం ప్రభుత్వం ఏం చేసింది, అయోడైజ్డ్ సాల్ట్ని ప్రవేశపెట్టింది. మీరు తీసుకునే ఉప్పు ప్యాకెట్లో అయోడైజ్డ్ సాల్ట్ అనే ఉంటుంది, గమనించారా ఎప్పుడన్నా? అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనకు విటమిన్ బి, విటమిన్ డి లోపం వల్ల మన కళ్ళ చూపు తగ్గిపోవడం, విటమిన్ బి వల్ల మామూలు అలసట ఇవన్నీ రావడం జరుగుతుంది. దానికోసం ప్రతి ఒక్కరికి కూడా విటమిన్ డి అందియడం కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే, మనం తినే ఆహార పదార్థాలు కానివ్వండి, పానీయాలు కానివ్వండి, ఆయిల్, ఇవన్నీ నిత్యం మనం చెప్పినా చెప్పకపోయినా మనం రోజు పాలు కొంటుంటాం, చెప్పినా చెప్పకపోయినా నూనె కొంటూ ఉంటాం. దాని ద్వారా మనకు పోషకాలు అందడం కోసం కొన్ని గుర్తులు పెట్టింది ఇది ప్రభుత్వం. అదేంటంటే ఎఫ్ అనే గుర్తు చూసిండ్రా, ఎఫ్ ప్లస్ అని ఉంటుంది నూనె ప్యాకెట్ మీద, పాల ప్యాకెట్ల మీద. ఇది ప్లస్ ఎఫ్. దీంట్లో ఏముంది, ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ ఏ అండ్ డి, అంటే విటమిన్ ఏ ఉన్ను డి దీంట్లో కలపడం జరిగింది. దీనివల్ల కొద్దో గొప్ప మనకు విటమిన్స్, పోషకాలు అనేటివి మనకు అందుతాయని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ నూనెలో వస్తుంది, ఇంకొకటి పాలల్లో కూడా వస్తుంది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా పంపిణీ చేయబడే పిండి, గోధుమ పిండిలో కూడా దీంట్లో ఎఫ్, డిని యాడ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇలాంటి గుర్తులున్న వాటిని చూసి కొనుగోలు చేస్తే కొద్దో గొప్ప మనకు మేలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది బిస్కెట్ ప్యాకెట్. ఇవన్నీ ఎట్లా డివైడ్ చేస్తారంటే ప్రతి 100 గ్రాములలో విటమిన్స్ ఈ పర్సెంటేజ్లో ఉంటుంది, ఇంకోటి ప్రోటీన్స్ ఈ పర్సెంటేజ్లో ఉంటాయి అనే విషయాన్ని వీళ్ళు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు సరి అయిన పోషకాలు అందినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. అందుకోసం మనం సరి అయిన, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏమంటుంది, ఈట్ రైట్ ఫుడ్, ఒక నినాదం పెట్టింది. మన ప్రధాని గారు ఒక నినాదం పెట్టారు, ఈట్ రైట్ ఫుడ్.
ఈట్ రైట్ ఫుడ్ అని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొర్రలు, రాగులు, సజ్జలు మళ్ళీ పాత వాటికి వచ్చి ఇవన్నీ వాడాలనేది, వాటి వల్ల ఇవన్నీ వాడడం వల్ల వ్యాధులు రావు, మన హాస్పిటల్స్ పోయేదానికంటే కూడా ఇవన్నీ వాడడం వల్ల హాస్పిటల్ పోకుండా వ్యాధుల బారిన పడకుండా ఉంటామనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు కొన్ని రకాల మోసాలలో ఇప్పుడు ఈ ప్యాకెట్ చూసారా మీరు, ఏందమ్మా, కానీ ఇది ఓఆర్ఎస్ కానే కాదు. ఇక్కడ దీని కింద రాసిండ్రు, ఇది ఎవరు గమనించలేదు. ఇది ఓఆర్ఎస్ కాదు. యాక్చువల్గా ఏంటంటే మనం తీసుకునే పానీయాలలో షుగర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండకూడదు. అంతర్జాతీయంగా కూడా సూచించేది ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ మరియు సాల్ట్ ఎంత తక్కువగా తీసుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. అవన్నీ తీసుకోవాలి. కానీ ఇది పెద్ద మోసం. దీనికి ఓఆర్ఎస్ అనుకుంటారు కానీ వాస్తవానికి ఇది ఓఆర్ఎస్ కాదు, ఇది పెద్ద మోసం. అదేవిధంగా హార్లిక్స్, బోర్న్విటా ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం పటిష్టం కావడం వల్ల హార్లిక్స్, బోర్న్విటాలు కూడా పోషకాలు కలిగినటువంటి ఆహారం కాదు, ఒక టేస్ట్ కోసమే, హెల్త్ ఫుడ్ కాదు అనేది నిర్ధారణ చేయబడింది. అదేవిధంగా నూడిల్స్ ఉన్నాయి. అదేవిధంగా మన ఇంట్లో కూరలలో వాడుకునేటువంటి మసాలాలు, ఎండిహెచ్ మసాలా అంటే ఇది చాలా పేరుగాంచిన మసాలా, చాలా పురాతన కాలం నుండి ఉంది. అదేవిధంగా బాదుషా మసాలా, గరం మసాలాలు, అవి రకరకాల మసాలాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో విదేశాలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే ఆ విదేశాలలో దాన్ని తనఖీ చేసేసి ఇవన్నీ కల్తీలై దీంట్లో రసాయనాలు కలిసాయి, మా దేశంలో మేము వీటిని ఒప్పుకోమని రిటర్న్ పంపించడం జరిగింది. అలాంటి మనం కొన్ని సంవత్సరాల నుండి మన దగ్గర వాడుకుంటూ ఉన్నాము. దానివల్ల మనం ఎంత నష్టపోతున్నాము, ఎంతమంది వ్యాధుల బారిన పడుతున్నాము అనే విషయాన్ని కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటిపైన ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళను, మీ కుటుంబ సభ్యులను, మీ మిత్రులకు కానివ్వండి, ఇంకెవరికి కానివ్వండి తెలియపరిస్తే వాళ్ళల్లో కూడా చైతన్యం తీసుకువస్తారనే ఉద్దేశంతో మేము ఈ సెమినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బంగారు నగలు మీరు కొంటూ ఉంటారు. బంగారు నగలు ఎప్పుడు కొంటారా? ఎప్పుడో ఒకసారి కొంటారా? ఎప్పుడో మన ఇంట్లో పెళ్ళిలో, లేకుంటే ఇంకా వేరే పెద్ద ఫంక్షన్స్ అయినప్పుడు, లేకుంటే డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి, ఎందుకులేండి మనము బంగారం కొనుక్కుంటే ఎప్పుడైనా పనికి వస్తుంది, నగలు ఉంటాయి, ఎప్పుడు అవసరానికి మళ్ళీ ఇది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం కొంటూ ఉంటాం. మన అవసరాలను ఆసరా చేసుకొని గోల్డ్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇవాళ కొనుక్కొని పోతున్నారు, మళ్ళీ రేపో ఎల్లుండో రారు, మళ్ళీ ఎప్పుడో అమాస పున్నానికి కూడా రారు, మళ్ళీ ఎప్పుడో 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మళ్ళీ మనం అది చెడగొట్టి వేరే కొత్త డిజైన్ వస్తే కొత్త డిజైన్ చేయించుకోవడం, లేకుంటే ఏదో అవసరానికి మనం అమ్ముకోవడానికి. అప్పుడు పోయినప్పుడు ఏమవుతుందంటే, మనం ఇక్కడ 10 తులాల బంగారం కొనుక్కుంటే మనం అమ్మడానికి పోయేటప్పుడు అది 6 తులాలో 7 తులాలో అవుతుంది. అదేంటంటే బంగారం అమ్మినా మనకే నష్టం, బంగారం కొన్నా మనకే నష్టం. బంగారం అమ్మినా లాభమే, బంగారం కొన్న లాభమే గోల్డ్ షాప్ వాళ్ళకి. కాబట్టి దీని విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రతి గోల్డ్ షాప్ కూడా హాల్మార్క్ కలిగినటువంటి బంగారాన్ని మాత్రమే విక్రయించాలనేది ఒక నిబంధన పెట్టింది. దీనికి వ్యాపార సంస్థలన్నీ కూడా సమ్మెలు చేసేసి వాళ్ళు బలోపేతంగా ఉన్నారు, మనం బలహీనంగా ఉన్నాం. కాబట్టి అది కొన్ని పట్టణాలకు, కొన్ని గ్రామాలకే పరిమితం చేయండి, దానికి కొన్ని రోజుల వరకు నిబంధనలు పెట్టండి, అంతేకాని ఒకేసారి చేస్తే మా వ్యాపారాలు తగ్గిపోతాయి, మా లాభాలు తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో ఇది చేస్తే దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటే ఈ మధ్యలోనే అమలు జరపడం జరిగింది. మన బంగారం రేటు చూస్తే మాత్రం 24 క్యారెట్స్ అని ఇస్తారు. 24 క్యారెట్స్కే బంగారం రేటు తీసుకుంటుంటారు వాళ్ళు. కానీ నగలు మాత్రం 24 క్యారెట్స్ తోటి నగలు తయారు కావు. దాంట్లో ఎంతో కొంత రాగి లేకుంటే వెండి కలిపితే కానీ అది ఒక నగలాగా తయారవ్వదు, ఒక ఆర్నమెంట్ లాగా. దీనికోసం ఏంటంటే దానికి ఇంత పర్సెంటేజ్ మాత్రమే
ఒక 10 గ్రాములు అంటే దాంట్లో 3.4, ఇప్పుడు 96.4 అని వస్తుంది. దానికి ఏంటంటే 3.6 గోల్డ్ మనది దాంట్లో వేస్ట్ అవుతుంది. కానీ వాళ్ళు తీసుకునేది ఏంటిది, మొత్తం 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ తీసుకుంటున్నారు. అక్కడొకటి నష్టపోతున్నాం మనం. అదే 22 క్యారెట్ 96.4 అయితేనే, అదే కాకుండా 18, 17 వస్తే అది ఇంకా మనం తక్కువ స్థాయిలో గోల్డ్ ఉంది అందులో అనేది అర్థం అన్నమాట. అయితే దీన్ని గుర్తించడం ఎలా అంటే దాంట్లో 3 గుర్తులు ఉంటాయి. హల్మార్క్ గుర్తు అంటే ఈ బ్లూ కలర్ గుర్తుంది కదా, ఈ బ్లూ కలర్ గుర్తు, దాంతో పాటు ఇంకా 2 నెంబర్లు ఉంటాయి. HUD సంఖ్య ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ ఎంత ఉంది, దాని ప్రకారం బంగారం శుద్ధమైనదా కాదా అనే విషయాన్ని మనం కనుగొనవచ్చు. దీనికి ఒక యాప్ కూడా ఉంది, హల్మార్క్ యాప్ ఉంది. మన ఫోన్లో డౌన్లోడ్ చేసేసుకొని మనం ఉంగురం కానివ్వండి, లాకెట్ కానివ్వండి కొన్నప్పుడు దాని మీద ఉన్న నెంబర్లను దాంట్లో మనం కొడితే అది స్వచ్ఛమైందా కాదా, ఏ షాప్ వాళ్ళు ఇది చేశారు, ఏ ల్యాబొరేటరీలో తనఖీ చేశారు అనే విషయం క్లుప్తంగా ఉంటుంది. ఇలాంటి పద్ధతులు మనం ఒకవేళ ఇలాంటి పద్ధతులను మనము అవలంబిస్తే మాత్రం మోసపోకుండా ఉంటామనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ISI మార్కులు ఉన్నాయి. ISI మార్క్ ఫ్యాన్ కానివ్వండి, వాటర్ మోటార్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం వాడేటప్పుడు ISI మార్క్ చూసుకోవాలా. ఈ ISI మార్కులో కొంచెం నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు మనం వెబ్సైట్లోకి వెళ్ళేసి మన ఫోన్లో చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది చెక్ చేసుకున్నప్పుడు కాదన్నప్పుడు ఆ నంబర్ కూడా డూప్లికేట్ అనే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మనం ఎక్కడైనా మోసపోయినప్పుడు, ఏ షాపులో నష్టం జరిగినప్పుడు మనకు తక్షణమే పరిష్కారం కావాలంటే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అనేది కూడా ఒకటి వచ్చింది. అందరు నోట్ చేసుకోండి. మీరు వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు, లేకుంటే ఫోన్ చేసి కూడా మీరు ఇది చేసుకోవచ్చు. 1915 అనేది నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్. అదేవిధంగా 8800001915. ఈ 1915కి వెనకాల 4 సున్నాలు 2 8లు యాడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఎక్కడైనా ఎప్పుడైనా మోసం జరిగినా వినియోగదారుల కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ద్వారా పరిష్కారం పొందవచ్చు. అట్లా కాకపోతే మనకి ఇంకేమైనా నష్టపరిహారం కావాలా, డాక్టర్ పైన కానివ్వండి, లాయర్స్ పైన కానివ్వండి, లేకుంటే ఏవైనా సంస్థల పైన కానివ్వండి, చీట్ ఫండ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇంకోటి రియల్ ఎస్టేట్లలో అపార్ట్మెంట్స్ కొంటూ ఉంటాం, ల్యాండ్ కొంటూ ఉంటాం. ఇలాంటి వాటిని కూడా మోసం జరిగినప్పుడు మనం వినియోగదారుల కమిషన్ ద్వారా పరిష్కారం పొందవచ్చు. దానితో పాటు నష్టపరిహారం కూడా పొందే అవకాశం ఉంది. ఈ మధ్యలోనే ఒక డాక్టర్ రాంగ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల కన్జ్యూమర్ కమిషన్లో, స్టేట్ కమిషన్లో కేసు వేస్తే దాంట్లో 49 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇప్పించడం జరిగింది. మన వినియోగదారుల సంఘాల సమాఖ్య గౌరవ అధ్యక్షులు స్టేట్ కమిషన్లో కేసు వేసేసి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ఇలాంటి అనేక విషయాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ విషయంలో కానివ్వండి, డాక్టర్స్ విషయంలో కానివ్వండి. మనకెందుకులే అని మనం ఊరుకోకుండా మన ప్రయత్నం మనం చేసి మనం వేచించే ప్రతి పైసాకు సరి అయిన ప్రతిఫలం పొందుతున్నామా అనే విషయాన్ని మనం అవలంబించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి సమయం చాలా అయిపోయింది, మీరంతా కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. అలాంటిది ఏమన్నా ఉంటే తొందరగా క్లోజ్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేస్తాము. మీరు కొనుగోలు విషయంలో కానివ్వండి, వినియోగదారుల హక్కుల విషయంలో కానివ్వండి, ఇంకేమైనా మీరు అడగవలసింది ఏమన్నా ఉంటే అడగవచ్చు. మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాము.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మీరు విన్న విషయాలన్నీ కూడా వేరే వాళ్లకు ఉపయోగపడేలాగా చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలని బేసిక్ నుంచి ఎలాబొరేటెడ్ వరకు పెద్ద స్థాయి వరకు జరిగినటువంటి అన్ని సంఘటనలను సార్ విపులంగా మనకి వివరించడం జరిగింది. వీళ్ళకి ఫ్రీక్వెంట్గా మనం బాలింగయ్య సార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం సార్. జరిగినటువంటి ప్రత్యక్షంగా మహబూబ్ నగర్లో చూసినటువంటి కేసెస్ కానీ, హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు కానీ సార్ ద్వారా మేము చాలా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మేబీ అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు మీకు ఇప్పుడు డౌట్స్ అడగకపోవడానికి ఒక కారణం. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో ఒక సర్టిఫికేట్ కోర్సు కన్స్యూమర్ ఫోరం నుంచి కూడా రన్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు మీరు మాకు కొత్తగా కనెక్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ మీ సేవలని కూడా మేము వినియోగించుకుంటాము నిరంతరంగా. ఈ కళాశాల అభివృద్ధికి, అదేవిధంగా సమాజంలో మనవంతు కృషి చేయడానికి కూడా మేము తప్పకుండా మీ సేవలను వినియోగిస్తామని చెప్తూ మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి మమ్మల్ని వివిధ అంశాలపైన ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం అంతిమ ఘట్టంలో భాగంగా మా చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము.